కన్నా రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారు 2500 మంది పిల్లల్ని చదివిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఆయన చెప్పారని చెప్పేసి ఎక్కడో విన్నాను. అది మీడియాలో వచ్చిందా అంటే పక్కన యాంకర్ అడిగితే కాదు, మీడియాలో కాదు, నేను విన్నాను పెద్ద ఆయన చెప్పగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీడియాలో కాదు, పెద్ద ఆయన నాతో చెప్తున్నప్పుడు విన్నా. 2500 మందిని పులివెందులలో స్కూల్లో చదివిస్తున్నారు ఉచితంగా. నేను ఎక్కడో ఒక పెద్ద ఆయన చెప్తుండగా విన్నా. ఇది మీడియాలో కాదు, పెద్ద ఆయన నాతో చెప్తున్నప్పుడు విన్నా. ఆ స్కూల్ పేరు కూడా వాళ్ళ నాన్నగారికి పాఠాలు చెప్పినటువంటి టీచర్ గారి పేరు పెట్టారట. నాకు అది గుర్తులేదు, ఏదో వెంకటప్పయ్యో ఏదో స్కూల్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. వాళ్ళ నాన్నగారికి మాస్టర్ గారు అంటే వాళ్ళ నాన్నగారికి చదువు చెప్పినటువంటి గురువు పేరు ఆ స్కూల్ కి పెట్టి భార్య భర్త పర్యవేక్షిస్తూ 2500 మంది చదువుకుంటున్నారు అంటే మనం చేసి చెప్పుకోవాలి. ఎప్పుడన్నా జగన్ గారు నేను ఇంతమంది బిడ్డల్ని చదివిస్తున్నా, ఇంతమంది బిడ్డల్ని ప్రయోజనకరిగా చేసిన, ఇంతమందికి ఇలా ట్రీట్మెంట్ ఇప్పించినా అని చెప్తారా సార్? మీరు అనుకోవచ్చు అండి, ఇప్పుడు కన్నా రజనీ గారు ఆ మాటలు మాట్లాడటానికిను ఇప్పుడు దానిలో విమర్శ ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు 2500 మందిని చదివిస్తున్నారని చెప్పేసి మాట్లాడారు, దాంట్లో విమర్శ ఏం లేదు కదా అని మీరు మాట్లాడుకోవచ్చు, అనొచ్చు. నాకు ఏంటంటే అందుట్లో విమర్శ ఏం లేదండి. కానీ నేను ఎందుకు అలా చెప్తున్నానంటే అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ కట్టించారు కదా నారా లోకేష్ గారు, తన సొంత డబ్బులు పెట్టి 16 కోట్లు పెట్టి సొంత డబ్బుతో స్కూల్ ని కట్టించారు. మోడల్ స్కూల్ ని, తర్వాత ఎదర పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్, ఇవన్నీ ఏర్పాటు చేశారండి. చేసి అక్కడ ఉచితంగా విద్యను అందిస్తా ఉన్నారు. ఇప్పుడు అది హైలైట్ అయింది, మంగళగిరిలో నిడమరులో హైలైట్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఏదో ఒకటి నేను చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లో తక్కువ చేయకూడదు అంటే ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నా గానీ చెప్పుకోలేదు, చేసిన సాయాన్ని ఎప్పుడు చెప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పటానికని కన్నా రజనీ గారిని ఉపయోగించారు. ఎప్పుడో పెద్ద ఆయన చెప్పారంట, ఆయన 2500 మంది విద్యార్థుల్ని చదివిస్తున్నారు అని చెప్పేసి చెప్పారంట. అది సడన్ గా కన్నా రజనీ గారికి ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్ గారు స్కూల్ పెట్టి 16 కోట్లు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారని చెప్పేసి అనేసరికి ఇప్పటికిప్పుడు మా నాయకుడికి ఏదో ఒకటి చెప్పేయాలని చెప్పేసి చెప్పేశారు. అందుకనే అది చూపించాను మొదటిగా. కన్నా రజనీ గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటికి చెప్పలేదు? మరి ఇన్ని రోజుల నుంచి కనీసం చెప్తారు కదా, ఇట్లా చదివిస్తున్నారు, కనీసం మాట వరుసగానే చెప్తారు. కానీ ఈ రోజే ఎందుకు బయటకు వచ్చింది? అది కన్నా రజనీ గారికి తెలియాలి, ఏమండి ఆ పార్టీకి తెలియాలి.